సిబి చక్రవర్తి ధర్మమూర్తి విష్ణుభక్తుడు. అతని దాతృత్వాన్ని పరీక్షించదలచిన ఇంద్రుడు డేగగా మారి పావురంగా మారిన అగ్నిదేవుణ్ణి తరమసాగాడు. పావురం సిబి చక్రవర్తి పాదాల దగ్గర పడగా డేగ కూడా అక్కడకు వచ్చి దాన్ని ఎత్తుకొని పోదలుస్తుంది. వెంటనే సిబి దానికి హాని కలిగించక అది నన్ను శరణు కోరింది అని డేగను వారిస్తాడు. కాని డేగ తాను మిక్కిలి ఆకలితో ఉండడం వల్ల నాకు పావురం ఆహారంగా కావాలి అని అడుగుతుంది. క్షత్రియ ధర్మం ప్రకారం శరణు కోరిన పావురాన్ని రక్షించడం నా ధర్మం అని రాజు చెప్పగా, అయితే నా ఆకలి తీర్చడానికి నీ శరీరం నుండి మాంసం దానంగా ఇవ్వమని డేగ కోరుతుంది. సంతోషంతో రాజు తన తొడ నుండి పావురం ఎత్తు మాంసం తులాభారంలో పెట్టి చూడగా ఎంత మాంసం శరీరంలోంచి తీసినా పావురానికి సమానం అవ్వకపోవడంతో తానీ తులాభారంలో కూర్చుని తనను తాను సమర్పించుకోగా పావురం డేగా నిజస్వరూపాలు పొంది సిబి చక్రవర్తి యొక్క దానగుణాన్ని పొగిడి నీ కీర్తి ఎల్లప్పుడూ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి అని దీవిస్తారు. జీకేసీ టూన్ సబ్స్క్రైబర్స్